టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అంతే ఇంపార్టెంటు. టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ఫినాన్షియల్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంటు. ఒక షాప్ ఉంది గైస్, ఆ షాప్కి ఒక అతను వచ్చాడు, కావాల్సిన సరుకులు తీసుకున్నాడు, డబ్బులు ఫోన్పే చేస్తా అన్నాడు, ఫోన్పే చేశాడు కూడా. ఇప్పుడు ఆ షాప్ అతనికి ఆ డబ్బులు వచ్చాయా రాలేదని ఎలా తెలుస్తుంది? ఒకటి మెసేజ్ వచ్చిందా లేదా అని చూస్తాడు, లేదంటే అతని ఫోన్లో వెరిఫికేషన్ టిక్ మార్క్ పడిందా లేదా, మనీ సెండ్ అని వచ్చిందా లేదా అని చూస్తాడు. వాడు ఇలా చూపించేస్తాడు డబ్బులు వచ్చాయని చెప్పి పంపించేస్తాడు. Thank you for visiting. సో ఆ డబ్బులు రావు. సెకండ్ కేసు వచ్చేసి ఆ డబ్బులు వాడు వేసినట్టు చూపించినప్పుడు మెసేజ్ వచ్చిందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. సో మెసేజ్ వచ్చినట్టు కూడా ఈ మధ్య ఫేక్ ఫోన్పేలు వచ్చాయి కాబట్టి వాడు డబ్బులు వేసినట్టు వాడు దాంట్లో చూపించడంతో పాటు మనకు మెసేజ్ కూడా వస్తుంది. సో అక్కడ కూడా ఆ వెరిఫికేషన్ అనేది సరిగ్గా సక్రమంగా లేదు. నెంబర్ 3, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం. ఒకడు వచ్చేసి ఫోన్పే చేశామని చెప్పి చూపించంగానే వెంటనే మన మెసేజ్ వచ్చినా రాకపోయినా వెంటనే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఓపెన్ చేసి చెక్ చేసుకొని వెరిఫై చేసుకోవడం. ఇది కొంచెం కష్టమైనప్పటికీ సేఫ్. 100% సేఫ్ అని అంటే కాదు, ఎందుకంటే కొన్ని బ్యాంక్ ఇష్యూస్ కారణం చేత వెంటనే డబ్బులు వేయగానే రావు. ఫర్ సపోజ్ ఒకరు డబ్బులు వేయక ముందు నీ బ్యాలెన్స్ ఎంత ఉందో మీకు తెలియనప్పుడు డబ్బులు వేసిన తర్వాత ఎంత పెరిగిందనేది కూడా తెలుసుకోవడం కొద్దిగా కష్టమైన వ్యవహారమే. ప్రతిసారి పనులు మానుకొని కూర్చొని చెక్ చేసుకుంటూ ఉండడం కూడా కష్టమే. అట్టని చెప్పి మనం ఫోన్పేలో హిస్టరీ ఓపెన్ చేస్తే ఫోన్పే నుంచి రిసీవ్ అయిన పేమెంట్స్ మాత్రమే చూపిస్తుంది. గూగుల్ పే హిస్టరీ ఓపెన్ చేస్తే గూగుల్ పే నుంచి వచ్చిన పేమెంట్స్ మాత్రమే చూపిస్తుంది. పేటిఎం హిస్టరీ ఓపెన్ చేస్తే పేటిఎం నుంచి వచ్చిన హిస్టరీ మాత్రమే చూపిస్తుంది. అలా కాకుండా సేఫ్ వే వచ్చేసి మీ మొబైల్ బ్యాంకింగ్కి సంబంధించిన అప్లికేషన్ ఓపెన్ చేసి మీ మొబైల్ స్టేట్మెంట్ కానీ డౌన్లోడ్ చేసుకోగలిగితే ఎక్కడెక్కడి నుంచి పేమెంట్స్ వచ్చినా అక్కడ రికార్డ్ అవుద్ది. అఫీషియల్ బ్యాంక్ స్టేట్మెంట్ కాబట్టి ప్రతి ఒక్కటి రికార్డ్ అవుద్ది, ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ రికార్డ్ అవుద్ది. కాబట్టి ఆ ట్రాన్సాక్షన్లో ఇప్పుడు మీకు చూపించిన ట్రాన్సాక్షన్ కానీ లేకపోతే క్వశ్చన్ చేయొచ్చు. సో ఇది 100% సేఫ్ వే అయినప్పటికీ కూడా అంత అక్యురేట్గా అనేది ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది కంఫర్ట్గా ఉండదు, ప్రతి ఒక్కరు దీన్ని చేసుకోలేరు. ఎందుకంటే మనం పనిలో ఉంటాము, వ్యాపారాలు చేసుకునే వాళ్ళము. ఇప్పుడు వాడు వెరిఫికేషన్ చూపించంగానే చూడండి నేను డబ్బులు వేసాను మీకు అని చెప్పి ఒక స్క్రీన్ షాట్ మీకు చూపించంగానే సరే బాబు వెళ్ళిపో అని పంపించేస్తాము. Thank you for visiting. బట్ ఇక్కడ జరిగే స్కామ్ ఏంటంటే మార్కెట్లోకి వచ్చిన ఫేక్ ఫోన్ పే వల్ల ఫేక్ పేమెంట్ చేసి మనకి ఫేక్ స్క్రీన్ షాట్లు చూపిస్తారు. సరే మెసేజ్ అయినా వస్తే బాగుంటుంది అనుకుంటే మెసేజ్ కూడా ఫ్రాడే. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చెక్ చేసుకుందాం అనుకుంటే బ్యాలెన్స్ టైం టు టైం అప్డేట్ కాదు. నిజంగా పేమెంట్ చేసినా కూడా మనకి టైం టు టైం అప్డేట్ కాకపోవచ్చు ఫోన్పేలో. సో ఫోన్పేలో హిస్టరీ ఓపెన్ చేస్తే ఫోన్పే నుంచి వచ్చినవి మాత్రమే చూపిస్తుంది. సో ఆల్టర్నేటివ్ వే వచ్చేసి ఖచ్చితంగా మనం బ్యాంక్ స్టేట్మెంట్ నుంచి తీసుకోవాల్సిందే. బ్యాంక్ స్టేట్మెంట్ కష్టం, ప్రతి ఒక్కరు బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకోలేడు. సో ది బెస్ట్ వే వచ్చేసి స్పీకర్స్. ఇక్కడ స్కామ్ మొదలవుతుంది. ఎందుకంటే నేను ప్రతి ఇండియన్కి చెప్పేది, ప్రతి ఇండియన్కి తెలుసుకోవాల్సి అనుకునేది వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంటో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అంతే ఇంపార్టెంటు. టెక్నికల్ నాలెడ్జ్ ఎంత ఇంపార్టెంటో ఫినాన్షియల్ నాలెడ్జ్ కూడా అంతే ఇంపార్టెంటు. సో టెక్నాలజీ తెలిసిన వాడికి ఖచ్చితంగా ఫైనాన్స్ కూడా తెలియాలి. ఎందుకంటే ఈరోజు ఫైనాన్స్ అనేది టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది కాబట్టి సో టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ ద టాప్ ప్రయారిటీ అనమాట. సో అటువంటి టెక్నికల్ నాలెడ్జ్ మిస్ కాకుండా పొందాలనుకుంటే వెంటనే మన జిఎల్ఆర్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా 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 ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నేను మీ జిఎల్ఆర్, మీరు చూస్తున్నారు జిఎల్ఆర్ టెక్ అఫీషియల్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్లో ఫోన్పేకి సంబంధించిన కానీ గూగుల్ పేకి సంబంధించింది కానీ లేదంటే పేటిఎంకి సంబంధించింది కానీ ఈ పేమెంట్ స్పీకర్ బాక్స్ అంటారు చూడండి, సౌండ్ బాక్స్లు అనేది చాలా డిమాండ్ అనేది ఏర్పడింది. ఎందుకంటే ఈ స్పామ్లు ఎక్కువ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఫేక్ ఫోన్పేలు ఫేక్ పేమెంట్లు చేస్తున్నారు కాబట్టి అది వెరిఫై చేసుకోవడం కొంచెం కష్టమే. మనకి 100% సేఫ్ అండ్ సెక్యూర్ వే వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్లో ఓపెన్ చేసి బ్యాంకింగ్ సంబంధించిన మొబైల్ మన అఫీషియల్ బ్యాంకుకి సంబంధించిన మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ నుంచి క్రాస్ చెక్ చేసుకోవడమే. లేదంటే వాళ్ళు ట్రాన్సాక్షన్ ఐడి నోట్ చేసుకుని అక్కడ అలా నుంచి కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం తీసుకునే వ్యవహారం అనమాట. ఇనీషియల్గా మనకి ట్రాన్సాక్షన్ జరిగినట్టు తెలుసుకోవాలి అనుకుంటే అక్కడ స్కామ్ మొదలవుతుంది. ఈ పేటిఎంకి సంబంధించిన ఒక స్కామ్ ఆల్రెడీ నేను ఒకసారి ఎక్స్పోజ్ చేశాను. ఈ పేటిఎం పేమెంట్ బాక్స్కి సంబంధించి పేటిఎం బిజినెస్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరికి మనం
ఆన్ డిమాండ్ అసలు మనం పర్మిషన్లు తీసుకోకుండా మనం అసలు రిక్వెస్ట్ చేయకుండానే పేటిఎం కార్డు స్పీకర్లు అయితే పంపిస్తుంటాడు. అంతకుముందు కూడా ఒక స్పీకర్ పంపించాడు, అది పనిచేయలేదు. దాని గురించి ఒక వీడియో చేశాను. ఇటువంటి ప్రాబ్లం చాలా మందికి వచ్చిందని తెలిసాను. మన కామెంట్ సెక్షన్లో కూడా చాలా మంది బాధపడ్డాడు. నాకు కూడా ఇలా స్పీకర్ బాక్స్ పంపించారు, అది నేను వాడకపోయినా కూడా నాకు మంత్లీ ఛార్జెస్ చేస్తున్నారు. ఈరోజు స్పీకర్ బాక్స్కి డిమాండ్ ఎక్కువ, స్పీకర్ మాకు అవసరము బట్ ఈ స్పీకర్లో పని చేయకపోయినా అది మా దగ్గర ఉన్న కారణం చేత మా దగ్గర ఫైన్ అనేది వసూలు చేస్తున్నారు. అందుకని నేనేం చెప్పానంటే వాళ్ళకి, ఒకటి పేటిఎంలో వాళ్ళు పేమెంట్ చేస్తేనే కదా మీకు ఆ క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేస్తేనే కదా మీకు డబ్బులు దాంట్లో పడి దాని నుంచి కట్ అయ్యేది. సో దానికి పేమెంట్ చేసుకోవడం మానేయండి అని చెప్పాను. సో పేటిఎం క్యూఆర్ కోడ్కి పేమెంట్ చేయకపోతే పేటిఎం బాక్స్ మోగదు. ఆల్రెడీ ఈ బాక్స్ చట్టం మోగట్లేదు, ఇంకా దానికి ఎందుకు పేమెంట్లు చేయడం అని చెప్పి నేను వదిలేయమని చెప్పాను. బట్ దానికి ఒక సొల్యూషన్ వచ్చేసి ట్విట్టర్లో ఒకసారి ట్వీట్ చేయండి, కస్టమర్ సర్వీస్ వాడు ఇంటికి వచ్చి పిక్ చేసుకొని పోతాడు అని చెప్పాను. ఆల్రెడీ నేను ఆ పనే చేశాను, నాకు వర్కౌట్ అయింది. చాలా మందికి చెప్పాను, వాళ్ళకి వర్కౌట్ అయింది. ఇంటికి కస్టమర్ బాయ్ వచ్చాడు, వచ్చి తర్వాత ప్రాబ్లం కనుక్కున్నాడు. నాకు ఈ బాక్స్ వద్దు, నాకు రీప్లేస్మెంట్ కూడా అవసరం లేదు, బాక్స్ తీసుకుని వెళ్ళిపోరాను ఆయన. ఇప్పుడు దాకా ఈ బాక్స్ వల్ల నాకు వచ్చిన లాసే ఎక్కువ వచ్చింది దానికన్నాను. సో పేటిఎంకి నేను ఒక రూపాయి కూడా డబ్బులు వేయలేదు. సో డబ్బులు వేస్తే కదా మీరు కట్ చేసుకునేది, నేను డబ్బులు వేయలేదు కాబట్టి అది మేము కట్టము, వదిలేసేయండి, అసలు నేను వాడట్లేదు, ఇన్ని రోజులు నేను వాడలేదు, దాన్ని ఉంచుకున్న కారణం చేత మేము డబ్బులు కట్టలేమని చెప్పి పంపించేసాము. ఒక నెల తిరిగే లోపల మనకి ఇంకొక బాక్స్ వచ్చింది. ఇది కూడా బంద్ చేయదు, ఫ్రాడే, ఏం లేదు ఇక్కడ. దీన్ని మన ఇంట్లో పెట్టుకొని దీన్ని యాక్టివేట్ చేసుకొని దీనికి ఒక ఎయిర్టెల్ సిమ్ ఒకటి వేసిస్తాడు. మళ్ళీ అది కూడా చూపిస్తా చూడండి. ఎయిర్టెల్, ఇది ఖాళీ డబ్బా పక్కన పడేద్దాం. ఎయిర్టెల్కి సంబంధించిన సిమ్ దీంట్లో వేసి ఇస్తారు మనకి. ఎయిర్టెల్ సంబంధించిన ఎయిర్టెల్ 5G అని బొక్కడా అని వేసిస్తాడు. దీన్ని బొక్కడా అని ఎందుకు అన్నామనంటే తప్పు ఎయిర్టెల్ కాదు, ఈ పేటిఎం పేమెంట్ బాక్స్ ఒకటి. పేమెంట్ బాక్సులు పనిచేయడం అనేది కామనే కదా, అన్నీ వర్క్ అవుతుంటాయి, వర్క్ అవ్వకపోవచ్చు, టెక్నికల్ గ్లిచ్ ఉంటుంది, లేదంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్స్ ఉంటాయని మీరు అనుకోవచ్చు. బట్ కస్టమర్ సర్వీస్ ఏమైంది, నా క్వశ్చన్ అది అనమాట. ఆల్రెడీ నేను పేటిఎం పేమెంట్స్ బ్యాంకుకి సంబంధించి లేదంటే పేటిఎం స్పీకర్ బాక్స్ సంబంధించిన స్కామ్ గురించి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, పిన్ కామెంట్లు కూడా ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు వెంటనే ఆ లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. ఇప్పుడు పార్ట్ 2 అనమాట, ఆ వీడియోకి కంటిన్యూషను. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బాక్స్ తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు ఇంకో బాక్స్ పంపించారు. బాక్స్ పంపించడమే కాకుండా ఇది పనిచేయదు. దీన్ని మళ్ళీ కస్టమర్ సర్వీస్కి రిపోర్ట్ చేసినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోగా మళ్ళీ దీంట్లో మీకు ఇది మోగకపోగా మళ్ళీ మీకు ఎవ్రీ మంత్ వచ్చేసి మీకు ఫైన్ అనేది కలెక్ట్ అవుతూ ఉంది. ఈరోజు ఫేక్ ఫోన్పే ఫేక్ పేమెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు బాక్స్ కావాలని ఆలోచిస్తారు. కానీ బాక్స్ దగ్గర కూడా చాలా స్కామ్ అయితే జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రూఫ్లు కూడా నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను బెస్ట్ సేఫ్ వే వచ్చేసి ఈ స్పీకర్ బాక్సులు తీసుకోమని చెప్పి నేను ఎవరికి రికమెండ్ చేయట్లేదు. ఆల్రెడీ మీ దగ్గర స్పీకర్ బాక్సులు ఉన్నాయి, బాగా పనిచేస్తున్నాయి, తక్కువ రేటు తీసుకుంటున్నారంటే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ పని చేయట్లేదు, కస్టమర్ సర్వీస్కి రిపోర్ట్ చేసినా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు అని అనుకుంటే ఇటువంటి వాడకపోవడమే బెటరు. బెస్ట్ సేఫ్ టెక్నిక్ వచ్చేసి మీ మొబైల్లో మీ బ్యాంకుకి సంబంధించిన అఫీషియల్ పేమెంట్ అప్లికేషన్ అయితే ఉండాలా. అందులో నీ బ్యాంకుకి సంబంధించిన స్టేట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని రీసెంట్గా చేసిన పేమెంట్ ఈ స్టేట్మెంట్లో రికార్డ్ అయిందా లేదా చెక్ చేసుకొని అక్కడి నుంచి మనం కన్ఫర్మ్ చేసుకోవడం చాలా బెటరు. ఇది ఇనీషియల్గా కష్టంగా ఉండొచ్చు, వన్స్ మీరు ఇది అలవాటు చేసుకోగలిగితే. ఎందుకనంటే ఈరోజు ఫైనాన్స్ అనేది రియల్ వరల్డ్లో డైలీ లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫినాన్స్ అనేది వితౌట్ ఫినాన్స్ అసలు మనిషి జీవితమే లేదనమాట. ఫినాన్స్ లేకపోతే ఫైనాన్షియల్ నాలెడ్జ్ చాలా ఉత్తమం. ప్రతి ఒక్కరికి ఫైనాన్షియల్ నాలెడ్జ్ కావాలా. అది ఈరోజు టెక్నాలజీతో ఇంటిగ్రేట్ అయి ఉంది కాబట్టి ప్రతి స్టూడెంట్, ప్రతి యూత్, ప్రతి ఇండియన్ టెక్నాలజీని బాగా అలవాటు చేసుకోగలిగితే ఈ ఫైనాన్స్ని కూడా బాగా అలవాటు చేసుకోగలరు. సో అందుకోసమే మన ఛానల్లో ఎప్పటికప్పుడు టెక్నికల్ అప్డేట్స్ అన్నింటినీ డే టు డే, టైం టు టైం అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాను. కేవలం మీకు ఇన్ఫర్మేషన్, మీకు నాలెడ్జ్ అండ్ మీకు అవేర్నెస్ ఇవ్వడం కోసమే. అది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను వీడియోలు చేస్తున్నాను. సో నేను చెప్పేది వచ్చేసి మీరు టెక్నాలజీని వాడడం అలవాటు చేసుకోండి. ఈ ఫినాన్స్ అనేది కూడా టెక్నాలజీలో భాగమే కాబట్టి సో ఫస్ట్ ఇనీషియల్గా కష్టంగా ఉన్నప్పటికీ వాడంగా అలవాటు అయిపోతుంది. మీరు అలవాటు చేసుకోవడం పాటు ఒక నలుగురికి అలవాటు చేయండి. ఫోన్పే, గూగుల్ పే లాగా మీ అఫీషియల్ బ్యాంకుకి సంబంధించిన పేమెంట్ యాప్ కూడా ఒకటి ఉంటుంది. దాంట్లో క్లిక్ చేసి హిస్టరీ ఎలాగా ఫోన్పేలో హిస్టరీ ఎలా చెక్ చేసుకుంటామో, గూగుల్ పేలో హిస్టరీ ఎలా చెక్ చేసుకుంటామో మీ అఫీషియల్ పేమెంట్ అప్లికేషన్లో కూడా, మీ అఫీషియల్ బ్యాంకుకి సంబంధించిన పేమెంట్ అప్లికేషన్లో కూడా
బ్యాంకుకి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎవ్రీడే త్వరగా ఫాస్ట్గా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అవేర్నెస్ అనేది మీరే క్రియేట్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే ఫస్ట్ ఇనిషియల్గా హార్డ్గా ఉండొచ్చేమో కానీ డైలీగా రెగ్యులర్గా మీ స్టేట్మెంట్స్ డౌన్లోడ్ చేసుకొని చూసుకుంటూ ఉండే పని అయితే 1 నిమిషంలో పని అయిపోతుంది. సో అక్కడ మీరు కేర్లెస్ చేయబాకండి, టెక్నాలజీని వాడడం నేర్చుకోండి, అలవాటు చేసుకోండి, టెక్నికల్గా ముందుకెళ్ళండి, టెక్నికల్ ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. ఆటోమేటిక్గా టెక్నాలజీకి రిలేట్ అయి ఉన్న ఈ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ కూడా ఆటోమేటిక్గా మీకైతే వస్తుంది. ఈ వీడియో అయితే గైస్, ఈ వీడియో జస్ట్ అవేర్నెస్ కోసం చేశాను. ఈ వీడియో పార్ట్ 1 మిస్ అయ్యామంటే ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. వన్స్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కూడా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అది అవేర్నెస్ వీడియో, మీరు లైక్ చేయకుండా పర్వాలేదు, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. మన ఛానల్లో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ, బై బై, సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.